హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. తమ్నైల్లో చూసినట్లుగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం గురించి చెప్పబోతున్నాను. మీకు ఏమాత్రం నిరుత్సాహం కలగకుండా ఉంటుంది. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను. చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే లేజినెస్, దట్ ఈస్ బద్ధకం అంటాం కదా, అది బద్ధకం. మన యొక్క మెంటల్ సైకలాజికల్ డిజార్డర్స్లో ఈ ఫియర్స్, ఫోబియాస్, షైనెస్, లేజినెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఇది ఒక రకమైన మెంటల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇవాళ చేయాల్సిన దాన్ని రేపు చేద్దాం అని ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడమే లేజినెస్. అంటే ఈ లేజినెస్ కారణంగా, అంటే ఇప్పుడు చేయాల్సిన పని మనం చేయట్లేదు, కారణం దానికి అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ రేపటికి వాయిదా పడిపోతుంది. దట్ ఈస్ ప్రొక్రాస్టినేషన్ అంటాం. అంటే లేజినెస్ కారణంగా పనులన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి, ప్రొక్రాస్టినేషన్. దాని కారణంగా మన పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది, పనులు సకాలంలో పూర్తి అవ్వవు. కాబట్టి మనకి సరిగ్గా పూర్తి అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు కారణాలు ఏమిటి, ఈ లేజినెస్ కారణాలు ఏమిటి, ఎలా పోతాయి? చాలామంది ఫెయిల్యూర్స్కి అసలు కారణం లేజినెస్సే. వాళ్ళు ఇవాళ కాదు రేపు చేద్దాంలే అని ఎప్పుడైతే బద్దకించారో పని అవడం లేదు. ఆ రేపటి పని ఉంటుంది కదా, ఇవాళ పని రేపటికి పోస్ట్ పోన్ అయినప్పటికీ వాయిదా పడితే రేపు ఉండాల్సిన పని రేపు ఉంటుంది. టైమింగ్ ఎక్కువ, మీకు ఎక్స్ట్రా అవర్స్ ఏమి ఉండవు, అదే టైంలో డబుల్ అవుతుంది. అది ఇంకా మళ్ళీ వాయిదా పడి మళ్ళీ బతికిస్తే ఇంకా పెరిగిపోతుంది. సో అల్టిమేట్గా అది పెద్ద బాగా పోగైపోయి, వర్క్ లోడ్ ఎక్కువైపోయి మీ పెర్ఫార్మెన్స్ ఉండక, పని చేయలేక దాన్ని యూ విల్ గివ్ అప్, అంటే వదిలేస్తారు, అంటే ఫెయిల్ అవుతుంది. సో విజేతలకి ఈ ఫెయిల్యూర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఇదే. బద్ధకం అనేది చాలా పెద్ద గోడలాగా అడ్డుపడిపోతుంది. సో బద్ధకం ఎప్పుడైతే ఉందో మనం ఇవాళ చేయాలనుకున్న పని రేపటికి వాయిదా వేయడం అనేది జరుగుతుంది, ప్రోక్రాస్టినేషన్. అంటే దీన్నే ఇంగ్లీష్లో ఫైట్ అనదర్ డే అంటారనమాట. అంటే ఇంకో రోజు చూసుకుందాంలే అని నిర్లక్ష్యం వహించి ఇవాళ హ్యాపీగా గడిపేయాలని ప్రయత్నం చేస్తుంటారు. సో అల్టిమేట్గా దీస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ రిజల్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, రైట్? దీనికి ఈ లేజినెస్ కూడా మనకి 5 టైప్స్ ఉంది. 5 టైప్స్ ఆఫ్ లేజినెస్ ఉన్నది. నెంబర్ 1 కన్ఫ్యూజ్డ్ కేటగిరీ. అంటే వీళ్ళు ఎందుకని లేజినెస్ ఉంటుందంటే, వీళ్ళకి బద్ధకం ఎందుకంటే ఏది చేయాలో వీళ్ళకి తోచదు. ఇది చేయాలా, అది చేయాలా, వెన్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీకు. ఇది కొనాలా, అది కొనాలా, అది కొనాలా, అది కొనాలా, ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా. ఎప్పుడైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో వీళ్ళు డెసిషన్ తీసుకోలేక పోనీ రేపు చూద్దాంలే అన్న టైప్లో బద్దకిస్తారు, అంటే వాయిదా వేస్తారు. సో మనకి ఎప్పుడు కూడా ఈ లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. ఉదాహరణకి మీరు బట్టల షాప్కి వెళ్ళింది ఒక లేడీస్ వెళ్తారు కదా చీరలు కొనుక్కుందామని. వాళ్ళు చూడండి ఎంత టైం స్పెండ్ చేస్తారో. చూడగానే వాళ్ళకి ఎస్ ఇది బాగుందని కొనుక్కోరు వాళ్ళు, లేదా ఇది బాగుందని అది కొనుక్కోరు. ఒక గంటల తరబడి ఆ సేల్స్మెన్స్తో అది చూపించు, ఇది చూపించు, ఇది చూపించు అని మొత్తం అంతా వేయించుకుని వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు ఏది కొనాలో. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇలా ఉండటం వల్ల, అంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్, మనకు చాలా రకాలుగా ఆప్షన్స్ ఉన్నప్పుడు డిసైడ్ చేసుకోలేకపోతే మనకి దట్ కాజెస్ దట్ పోస్ట్పోన్మెంట్, అంటే బద్ధకం అనేది డెవలప్ అవుతుంది, లేజినెస్ వస్తుంది. మనం ఇప్పుడు చేయలేక తర్వాత చూద్దాం, అయితే రేపు ఆలోచించి చూద్దాం, వాడిని అడిగి తెలుసుకుందాం అన్న టైప్లో కన్ఫ్యూజన్ వల్ల ఈ లేజినెస్ ఉంటుంది. ఇది ఒక కేటగిరీ. సో క్లారిటీ గివ్స్ షూరిటీ అన్నారు దీన్ని. అంటే మీరు క్లియర్గా ఉన్నప్పుడు, మీరు ఏది కొనాలో ఏది చెయ్యాలో ఎప్పుడైతే క్లారిటీ ఉందో అప్పుడు గ్యారంటీగా అది మాత్రమే చేస్తారు. ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నా మీకు అవసరం లేదు. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, టైర్డ్నెస్, అంటే అలసిపోవటం. ఈ కారణంగా కూడా మీరు బద్దకిస్తారు. అంటే అలసిపోవడం అంటే 2 రకాలుగా ఉంది. శారీరకంగా అలసిపోవడం ఒకటి, మానసికంగా అలసిపోవడం ఒకటి. శారీరకంగా అలసిపోవడం అంటే మనం రోజంతా కష్టపడి ఆ పని ఈ పని అన్నీ చేసినప్పుడు న్యాచురల్గా మన బాడీ రిలాక్సేషన్ కోరుకుంటుంది. ఇంకా బాడీలో శక్తి సామర్థ్యాలు నశిస్తాయి, సత్తువు తగ్గిపోతుంది. అప్పుడు టైర్ అయిపోవటం వల్ల మనం తర్వాత చూద్దాంలే, ఇంక వేళకి ఆపేద్దాం, రేపు చూద్దాంలే అని మనం ఇంకా బద్దకించేసి ఇంక పని చేయకుండా ఆ వాయిదా వేసేస్తాం. అది ఒక కేటగిరీ. లేదంటే మెంటల్ టైర్డ్నెస్, అది కూడా కొంతవరకు మన బ్రెయిన్ అప్లై చేసి చేయాల్సి వస్తుంది. లేదా కంప్యూటర్లో మనం ఊరికే వర్క్ చేస్తూ ఉంటాం.
స్ట్రెయిన్కి గురవుతాం. మన కళ్ళకి కానీ బ్రెయిన్కి కానీ స్ట్రెయిన్ అవుతుంది. అప్పుడు కూడా మనం వాయిదా వేస్తాం పని పూర్తి అవ్వకుండానే. సో ఈ టైర్డ్నెస్ వల్ల మనం అతిగా పనిచేయడం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల ఈ టైర్డ్నెస్ కలిగి దాన్ని వాయిదా వేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని, అది తర్వాత మాట్లాడదాం. అంటే కొంత పని చేసిన తర్వాత మనం రిలాక్స్ అవుతూ ఉండాలి. ఒక గంట పని చేసాం, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. ఒక్కసారి అలా బయటకు వెళ్ళి ఒక 2 అడుగులు వేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. లేదా ఒక్కసారి ఏదన్నా మనం కొంచెం డైవర్ట్ అయ్యి మళ్ళీ వస్తే మూడ్లోకి వచ్చి మళ్ళీ మనం పని చేసుకుంటూ వెళ్తే ఆ టైర్డ్నెస్ తగ్గుతుంది. అలాగే ఫిజికల్గా కూడా ఏదైనా కాస్త తిని ఏదైనా ఒక కాఫీ తాగి అది తాగి ఒక రోజు అలాగా ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ యాక్టివ్ అవుతాం, ఎనర్జెటిక్గా వస్తుంది. సో అది రెండోది టైర్డ్నెస్ వల్ల. దీనికి సొల్యూషన్ ఏంటంటే పనిని కొంతసేపు ఆపి రిలాక్స్ అవ్వాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మూడోది ఫియర్, అంటే భయం. భయం వల్ల కూడా బద్ధకం ఉంటుంది. ఇది 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 మన ఎనేబిలిటీ వల్ల, అంటే నా వల్ల కాదేమో అనే ఒక భయం వల్ల ఆ పని టచ్ చేయరు కొంతమంది. నా వల్ల కాదు ఇది అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అంటే వాళ్ళకి తగినంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఆ పని చేసే నైపుణ్యం లేకపోవడం వల్ల ఆ పనిని వాళ్ళు టచ్ చేయకుండా వాయిదా వేస్తారు, బద్దకిస్తారు. వేరే ఎవరికన్నా అప్పగిస్తాంలే, వాళ్ళు చేస్తారులే అన్న టైప్లో. అలాగే ఒకవేళ చేస్తే ఎవరేమనుకుంటారో అనే ఒక భయం వల్ల, అంటే వీడి వల్ల సక్రమంగా జరగలేకపోతే బాస్ తిట్టొచ్చు కదా, లేదా ఇతరులు కామెంట్ చేస్తారు, వీడికేం వచ్చలే అంటారు అనే ఒక విమర్శ వస్తుంది అనే ఒక భయం వల్ల, లేకపోతే అది పాడైపోతుందేమో ఏమైపోతుందో అనే ఒక భయం వల్ల, సో తన యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల, లేదా ఇతరులు ఏమనుకుంటారు అనే ఒక భయం వల్ల ఆ పనిని చేయరు. అది కూడా వాయిదా పడడానికే కారణం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు చేయలేకపోవడానికి కారణం పని ఒత్తిడి ఎక్కువైపోయి చాలా పని ఉండటం వల్ల. అప్పుడేంటి, దాన్ని చిన్న చిన్న బిట్లుగా కొంచెంగా విభజించుకుని ఆ బిట్ వరకు బాగా చేసుకుంటే అది మెల్లగా చేసుకుంటూ వెళ్తే అది పూర్తవుతుంది. సో అలాగే ఇప్పుడు 10 మెట్లు ఉన్నాయనుకుందాం, చివరికి ఎక్కాలి, ఒక్కసారి ఎక్కలేం కదా. అప్పుడు ఏం చేస్తాం, మెల్లగా 2 మెట్లు ఎక్కుతాం, కొంచెం రిలాక్స్ అవుతాం, మళ్ళీ ఇంకో 2 మెట్లు ఎక్కుతాం, ఇంకో 2 మెట్లు. మనం చూడండి అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ మెట్లు ఎక్కుతారు కొండ మీదకి వెళ్ళడానికి. అప్పుడు ఏం చేస్తారు, అంత చురుగ్గా వెళ్ళరు కదా, కొంచెం రిలాక్స్ అవుతూ మళ్ళీ ఎనర్జెటిక్గా అయ్యి మళ్ళీ అలా వెళ్తారు. అలాగే ఎక్కడన్నా నెక్స్ట్ నో ఇంట్రెస్ట్ టు డూ ద వర్క్, ఆసక్తి లేకపోవడం. అంటే వీళ్ళకి 40% ఆఫ్ ద పీపుల్ వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇది ఈ క్వశ్చన్స్ వేసుకుంటే కానీ వాళ్ళకి క్లారిటీ రాదు. ఎస్. ఇప్పుడు 4వ పాయింట్ ఏమిటంటే నో ఇంట్రెస్ట్ టు డూ, అది చేయడానికి ఆసక్తి లేకపోవడం. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా 40% ఆఫ్ ద పీపుల్ ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఆసక్తి లేని రంగంలో పని చేయాల్సి వచ్చినప్పుడే ఈ సమస్య ప్రధానంగా వస్తుంది. అది తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనే ఒక డిజంట్రెస్ట్ వల్ల వాయిదా వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే ఎగురుకుంటూ వచ్చి చేస్తారు కదా ఎవరైనా. సో అది కారణం. అంటే దీనికి ఏం చేయాలంటే అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలియకపోవడం వల్ల, అసలు క్వశ్చన్ ఏంటి, ఎందుకు చేయాలి అనేది తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రంగంలోకి వచ్చి పని చేస్తారు. ఎందుకు చేయాలి అంటే వాళ్ళ గోల్ కరెక్ట్గా ఉంటే ఇది చెయ్యాలి, ఇది చేస్తే మనకు అది వస్తుంది అనే ఒక కనపడాలి. రిజల్ట్ ఊహాతీతంగా రిజల్ట్ ఉన్నప్పుడు ఇది చేస్తే మనం ఇది చిన్నపిల్లలకి మనం అలాగే పెడతాం కదా, నువ్వు ఇది చేస్తే నీకు అది ఇస్తాను, ఆ గిఫ్ట్ ఇస్తాను, నీకు అది కొంటాను అంటారు కదా. అదే ఇక్కడ కూడా అంతే, ప్రతిదానికి అది వర్తిస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలియనప్పుడు అసలు ఎందుకు చేయాలనేది వాళ్ళకి గుర్తు చేస్తే, అంటే వాళ్ళ గోల్ ఏమిటి అనేది గుర్తు చేస్తే, ఓ అది ఎక్కడానికి ఇది చేయాలి కదా అని అప్పుడు వాళ్ళు రంగంలోకి వచ్చి చేస్తారు. ఇంకా లాస్ట్ ఐటమ్ 5వది రిగ్రెట్ అవ్వడం. అంటే బర్రీ అయిపోతుంటారు కదా, అరే చేయాల్సిన పనులు చేయలేదు, ఆ వయసులో చేయాల్సింది అప్పుడు మిస్ అయిపోయినరా నేను అవసరంగా, ఇప్పుడు ఏం చేస్తాంలే అన్న టైప్లో అయిపోతారు కదా. అది రిగ్రెట్ చేయడం. అంటే సకాలంలో పని జరగకపోతే వాళ్ళకి ఒక రకమైన నిర్లిప్త ధోరణి వస్తుంది. ఎందుకులే ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా జరగాల్సింది, మనం చేయవలసిన టైంలో చేయలేకపోయాం అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీస్ కొనడం అనేది ఉందనుకుందాం. ఒకప్పుడు గజం 100 రూపాయలు ఉన్నప్పుడు వీళ్ళు కొనలేదు, ఇప్పుడు అది 1,00,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఏం కొంటారు,
సో అప్పుడు వీళ్ళు ఏమంటారంటే లక్ష పెట్టి కొనరు. అప్పుడు కొనవలసింది కొనలేకపోయాం కదా, పోతే పోనది ఇంకా అన్న టైప్లో ఉంటారు. అలాగే బంగారం చూడండి ఎలా పెరిగిపోయిందో. ఒకప్పుడు 10,000 ఉండేది, 20,000 ఉండేది, అది ఇప్పుడు 70,000, 80,000 అయిపోయింది 10 గ్రాములు. సో చెయ్యాలి. అలాగే పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా జరగాల్సినప్పుడు జరగకపోతే లేట్ అయ్యి కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, చేయని అసమర్థత వచ్చేస్తుంది, సమర్థత పోతుంది. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు జరగాలి. అది కొంతమంది దానికి ఇంకా రిగ్రెట్స్ ఫీల్ అవుతారు, అప్పుడు చేయలేకపోయాం కాబట్టి ఇంక వదిలే అన్న టైప్లో ఉంటారు. సో ఇదంతా కూడా మనకి. కాకపోతే ఇప్పుడు మనం ఇలాంటప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ అంతకు వాళ్ళ వయసు ఎంత చూడండి ఒకసారి. ఆ వయసులో కూడా ఇప్పుడు కూడా ఇంకా తప్పిస్తూ కష్టపడుతున్నారు కదా. అలా కొంతమంది ఉంటారు, వయసు ఉడిగినా కూడా వాళ్ళు ఇంకా కష్టపడి పని చేస్తూ ఉంటారు, అయిపోయిందే అని ఏమి ఉండరు. కొంతమంది లేటు వయసులో కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తుంటారు, ఘనకార్యాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి, ప్రేరణ పొందాలి, చేయాలి. సో బద్ధకం పోగొట్టుకోవడానికే ఈ పనులన్నీ చేయాలి. డూ ఇట్ నౌ అని మీరు ఒక పేపర్ రాసుకొని ఎదురుగా పెట్టుకోండి. మీరు ఏ పని చేయాలో ఆ పనికి దాని మీద పెట్టుకోండి, ఫైల్ మీద పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చెయ్యాలి అని మీకు అర్థమవుతుంది, చేస్తారు. అప్పుడు డూ ఇట్ నౌ అనే పాయింట్ తీసుకోండి. సో ఈ విధంగా చేస్తే మనకు అన్ని సకాలంలో పూర్తవుతాయి, బద్ధకం అనేది ఉండదు. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.